నమస్కారం ఫ్రెండ్స్. మనం లాస్ట్ వీడియోలో ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలి అంటే దానికి సూత్రాలు ఏమైనా ఉన్నాయా? లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? మనలోని వ్యాపారవేత్త ఎంతవరకు మేల్కొని ఉన్నాడు? నేను ఈ వ్యాపారం అనే సిరీస్ ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, ఇప్పుడు దేశంలో ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఉద్యోగాలు మొలకలు వేయవు, ఉద్యోగాలు సృష్టించబడవు. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న డిమాండ్ ఏం సూచిస్తున్నాయి అంటే, పెరుగుతున్న జనాభా యొక్క ఆకాంక్షలు తీరాలి అంటే సరుకులు చేరాలి. సరుకులు అంటే గూడ్స్. సరుకులు చేర్చాలి అంటే మనుషులు వ్యాపారం చేయాలి. చాలా మంది భారతదేశంలో పిల్లల భవిష్యత్తు, పిల్లల సంక్షేమము, పెట్టుబడులు, దానిపై వచ్చే రిటర్న్స్ అంటే ప్రాఫిట్స్, దీని గురించి బాగా ఇన్వాల్వ్ అయిపోయారు. కానీ వాళ్ళు గ్రహించని ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏముందంటే, దేశం తన పౌరులను వ్యాపారం వైపు నెట్టుతుంది. నెట్టితే మనం వ్యాపారం చేయాలా? మనలో ఆ సత్తా ఉందా? నేను పుష్ప ఫిలిం చూస్తుంటే నేను ప్రతి ఒక్కటి ఒక లెసన్గా తీసుకుంటా. పుష్ప ఇస్ ఆల్సో ఏ గ్రేట్ ఫిలిం. కొండారెడ్డి మీటింగ్ పెట్టి సరుకులు పట్టుబడుతున్నాయి, ఏం చేయాలి అంటే, దానికి దమ్ము కావాలి అంటే పుష్ప ఏమంటాడు? దమ్ కాదు, దిమాగ్ కావాలి. దమ్ నహీ దిమాగ్ చాహియే. కొన్ని చోట్ల దమ్ ఉండాలి, కొన్ని చోట్ల దిమాగ్ ఉండాలి. దమ్ము కావాల్సిన చోట నీవు దిమాగ్ యూజ్ చేసినా లాభం లేదు. దిమాగ్ కావాల్సిన చోట నీ దమ్ము చూపిస్తే నష్టపోతావు. ఇది బిజినెస్లో దాగి ఉన్న సూక్ష్మ సూత్రము. మనకెక్కడో MBA బుక్స్లోనో ఏ సర్టిఫికెట్ కోర్సులోనో ఏ యూనివర్సిటీలోనో ఈ సూత్రాలు చెప్పరు. బిజినెస్ యొక్క డెఫినేషన్స్ ఉంటాయి, కానీ బిజినెస్ అంటే ఏమి, అది సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి మీలో గుణాలు అంటే క్వాలిటీస్ ఏముండాలి,
ప్రతి ఒక్కడు ఎంబీఏ అప్లై చేసుకుంటాడు, అడ్మిషన్ తీసుకుంటాడు, కంప్లీట్ చేసుకుంటాడు, ఉద్యోగాలు చేసుకుంటాడు. ఎంబీఏ కోర్సు ఎంటర్‌ప్రెన్యూర్స్ పుట్టడానికి చేయాల్సిన అంటే డిజైన్ చేసిన కోర్స్. ఆ ఎంబీఏ చేసి మళ్ళీ ఉద్యోగం చేస్తున్నారు అంటే కోర్సులో ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం. ప్రజలు ఉద్యోగం అడగకూడదు అంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఎటువంటి చైతన్యం? నేను ఇప్పుడు డిమాండ్ ఉన్నది, నాకు చేతనైన ఉద్యోగం వ్యాపారం చేయగలనా లేనా లేదా? నాకిష్టమున్న వ్యాపారం చేస్తే డిమాండ్ లేకున్నా ఆ బిజినెస్ చిటికన పడుతుంది. సరే బయట డిమాండ్ ఉన్న బిజినెస్ చేస్తే మనము చేయగలమా లేమా అనే ఒక అనిశ్చితి ఉంటుంది. మనకు ఆ సత్తా ఉందా లేదా, ఆ దమ్ముందా లేదా? దిమాగ్ ఉన్న దమ్ముండాలి. కొన్ని చోట్ల నేను చెప్పినా కదా, కొన్ని చోట్ల దిమాగ్ ఉన్నా అంటే నీకు ప్రిన్సిపల్స్ తెలిసినా, నీకు మెథడ్ తెలిసినా, అక్కడ నీవు ఉండి ఆ వ్యాపారం చేసే సత్తా, దమ్ము, ధైర్యం ఉండాలి. సిగ్గు, ధైర్యము, బిజినెస్. సిగ్గు, ధైర్యము, బిజినెస్. ఈ మూడు వేరే వేరే విడి భాగాలు. సిగ్గుపడుతున్నావు, నామోషిగా ఫీల్ అవుతున్నావు అంటే ఇది ఉద్యోగం చేసేవాడి మొదటి లక్షణము, బిజినెస్ చేసేవాడి ఆఖరి లక్షణం. వ్యాపారం అంటే నీచమైన పని కాదు అని ఎప్పుడు నీ బుర్ర గ్రహిస్తుందో అప్పుడే నీవు వ్యాపారవేత్త కాగలవు. ఇప్పుడు మోటివేషన్ సెషన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, బిజినెస్తో ఎలా పెట్టుబడులు పెట్టాలి, ఎట్లా మార్కెటింగ్ చేయాలి, ఏ ప్రోడక్ట్స్ తీసుకోవాలి, ఇదే గోల. ఇంటర్నెట్ మొత్తం, యూట్యూబ్ మొత్తం ఇదే గోల. ప్రోడక్ట్ ఎలా చూస్ చేసుకోవాలి, మార్జిన్లు ఎలా ఉంటాయి, అసలు వ్యాపారం చేయగల సత్తా ఉందా, దమ్ముందా, ధైర్యం ఉందా, సిగ్గును పక్కన పెట్టే గుణముందా? ఏ విషయంలో సిగ్గుపడకూడదో ఆ విషయంలో సిగ్గుపడుతుంది సమాజం. ఏ విషయంలో సిగ్గుపడాలో, తల వంచుకోవాలో అది తలెత్తుకొని చేస్తుంది సమాజం. ఇలాంటి సమాజంలో బతికేటప్పుడు ప్రతిదీ ఆపోజిట్గా ఉంటుందని తెలుసుకొని ఆ మెళకువలు నేర్చుకొని జాగ్రత్త పడి చేసేదే వ్యాపారం. ఇప్పుడు మనం చాలా వీడియోస్ చూస్తుంటాం. వ్యాపారం అంటే మార్వాడీల దగ్గరే నేర్చుకోవాలి, వ్యాపారం అంటే గుజరాతీల దగ్గరే నేర్చుకోవాలి. ఏం అవసరం లేదు. నేను ప్రాక్టికల్ వాళ్ళని ఉత్సవించిన వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి బేకార్ ప్రిన్సిపల్స్. భారతదేశంలో మార్కెట్ డిమాండ్ బాగా గ్యాప్ ఉన్న టైంలో ఈ సన్నాసులు ఎంటర్ అయి స్థిరపడి
ఇప్పుడు గుజరాతీలు మార్వాడీల కన్నా ఎక్కువ ఆలోచించే వ్యాపారవేత్తలు లేరు అని గట్టి గట్టిగా ప్రూవ్ చేస్తున్నారు. కానీ దాంట్లో నిజం లేదు. దాంట్లో నిజం లేదు. మార్వాడీలను గుజరాతీలను ఉత్సహించచ్చు. సో ఇప్పుడు యూట్యూబ్లో అంతా మార్వాడీల బిజినెస్ ఎలా చేయాలి, గుజరాతీల మనం ఎట్లా ప్లాన్, అన్నీ బేకార్. అది గుజరాతీల్లో మార్వాడీల్లో అసలు ఎలా ఉంటుంది వాళ్ళ లింక్స్, వాళ్ళ రిలేషన్షిప్స్. చదువు రాని చవట దద్దమ్మ భారతదేశంలో ఎక్కడైనా వచ్చి వ్యాపారం చేస్తున్నాడంటే వాడి బ్రెయిన్ ఉండి కాదు, వాడికి దమ్ముండి కాదు, ధైర్యం ఉండి కాదు, వాడికి బ్యాకింగ్ ఉండి. అదే మన సౌత్ ఇండియాలో ఇట్లా బ్యాకింగ్ ఇస్తారా? ఇప్పుడు ఆర్య వయసులు ఉన్నారు, కోమటోళ్ళు ఉన్నారు. కోమటోళ్ళు ఇంకో కోమటోళ్ళని ట్రైన్ చేస్తారా? చేయరు. అందుకోసం చాలామంది కోమటోళ్ళు అడుగుతుంటారు నన్ను, సార్ మళ్ళీ వీళ్ళు మార్వాడీలు గుజరాతీలు వచ్చి మన తెలంగాణలో సెటిల్ అవుతుర్రు, ఎందుకు అవుతుండ్రు మీకు తెలియదా? నేను ఎప్పుడు అడుగుతాను. వాడికి ఓ అంటే నా రాదు. ఆ సన్నాసి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి డబుల్ షటరు 3-4 షటర్లు ఇస్తాడు. న్యూస్ చూసుకొని ఇనాగ్రేషన్కి పోయి మిఠాయిలు తింటుంటావు. నీ బతుక అంతే. అంతే కదా? నీలో సత్తా లేదా? ఉంది. డబ్బు లేదా? ఉంది. మరి వ్యాపారంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నావు? లేదు సార్, అది గుజరాతీలు మార్వాడీల దగ్గర, ఇక గుజరాతీల దగ్గర కింద 2 ఉంటాయి, మనకు కూడా 2 ఉంటాయి. వానికి 3 ఉండవు. ఇంకా దీంట్లో ఏముండదు వానికి. మెదవాడు మెజారిటీ అట్లే ఉంటారు. అది ఒకడో రెండో చదువుకొని ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలన్నమాట. పైసా లెక్క పెట్టుకుంటారంట. పైసా లెక్క పెట్టుకోవడానికి బిజినెస్ కావడానికి ఏ సంబంధము లేదు. ఫస్ట్ నోట్ చేసుకోండి. ఎవడని చెప్తుంటే వాడికి అడగండి. ఈ మార్వాడీలు పైసా లెక్క పెడితే దానికి సేల్స్కి స్కిల్కి ఏమైనా సంబంధం ఉందా? పొదుపుకు వ్యాపారానికి ఏం సంబంధం ఉందిరా? యూజ్లెస్ ఫెలోస్. అంటే చూస్తున్నారు జనాలని ఏమో చెప్పుడు యూట్యూబ్లో. మార్వాడీల దగ్గర పైసా లెక్క పెట్టుకుంటారు. పైసా ఎవరు లెక్క పెట్టుకుంటారు మీరు చూడండి. గుడ్ల దగ్గర అక్కడ కూర్చొని ఉంటారు చూడండి. ఎవరు పైసా లెక్క పెట్టుకునేటాడు? ఎవడు రోజు కూర్చొని ఎవరు లెక్క పెట్టుకుంటాడు? బిచ్చపోడు లెక్క పెట్టుకుంటాడు. వాడి దగ్గర కూడా పైసలు ఉంటాయి, బిచ్చపోడి దగ్గర మీకన్నా ఎక్కువ ఉంటాయి. అడుక్కుంటారా మీరు? మనం బిచ్చపోళ్ళ దగ్గర ఏం నేర్చుకోవాలి? గుడి దగ్గర కూర్చొని పైసా కూడా పెట్టాలి అంటావా? మార్వాడి దగ్గర ఉన్న స్కిల్ కూడా అదే, బిచ్చప్ స్కిల్. దాన్ని గ్లోరిఫై చేసి మనం మార్వాడీల దగ్గర ఏం నేర్చుకోవాలి తెలుసా? వాడు కిలో జొన్నలు పాడైతుంటే రోజు చెరుగుతాడు. పాడైపోయిన జొన్నలు తీసేస్తాడు, మిగిలిన జొన్నలు పెడతాడు. మనం ఏం చేస్తాం? అర్ధ కిలో జొన్నలు కొద్దిగా పురుగు పడితే తీసి పారేస్తాం. వాడు రోజు కూర్చొని భార్యకు చాటల కిలో జొన్నలు ఇచ్చి ఏరమంటాడు. అలాంటి చవట భార్యలు అందరికి ఉండాలి కదా. దాన్ని వీడు వ్యాపారం అంటాడు. అది మనం నేర్చుకోవాలి ఆ మార్వాడి దగ్గర. అది ఒక క్వాలిఫికేషన్. చాలా మందికి ఈ బయట కనిపించే వ్యాపారాలు ఎలా అవుతాయి అని మనకు ఐడియా లేదు.
వాళ్ళ లోపల తొంగి చూస్తే తెలుస్తుంది. ఎన్నడూ మిమ్మల్ని తొంగేందుకు చూడనిస్తారు వాళ్ళు? చూడనియరు వాళ్ళు. అసలు రహస్యం బయటపడుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు మిగులుతున్నాయి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే జిగుత్సాకరంగా ఉంటుంది. ఇంతలా రొట్టె చేసుకుంటాడు, ఇంత పప్పు వేసుకొని తింటాడు, అయిపోయింది. పచ్చడి గిచ్చడిలో ఎక్కువ తక్కువ ఉండవు, ఉల్లిగడ్డ తింటాడు, ఇంత మిరపకాయ కొత్తాడు. అంటే ఎర్ర మిర్చి పౌడర్ యూజ్ చేయడు వాడు. కారం కావాలంటే ఒక మిరపకాయ తీసుకుని కొత్తాడు. టేస్ట్కు ఉల్లిగడ్డ నంచుకుంటాడు. పప్పులు ఏముండదు, పీకి దాల్ అంటాడు. తింటావా అని డబ్బులు జమ అవుతాయి, మస్తు జమ అవుతాయి. పైసా పైసా ఏంచడం అది బిచ్చపోని గుణం. అది పెద్ద వర్చ్యూగా చెప్పుకుంటారు. పైసా పైసా లెక్క పెడతారు. అంటే బుర్ర లేదని అర్థం వానికి. మీరు పైసా పైసా లెక్క పెడితే వాడికి బుర్ర ఉన్నట్టు కాదు. టోటల్ ఇంత, కాస్ట్ ఇంత, మైనస్ ఇంత, ఆ గల్లా డబ్బాల మిగిలిన పైసలు ఉంటాయి. ఇక్కడ నీ కొడుకో కోడలో నీ భార్యను దొంగ కాకపోతే ఆ గల్లా డబ్బాల మిగిలిన పైసలు ఉంటాయి. దాన్ని పైసా పైసా లెక్క పెట్టడం అవసరం లేదు. అంత టైం ఉంది మనకి, ఆ గుణం ఉంది. ఎందుకంటే మనకి భరోసా లేదు, మార్జిన్ అంటే ఏం తెలియదు మనకి. పైసా పైసా లెక్క పెడతారు. అది పెద్ద వర్చ్యూ కాదు. దట్ షోస్ ద బిజినెస్ లిటరసీ ప్రాక్టికల్గా. అది మనం యూట్యూబ్ వీడియోస్లో పెద్ద వర్చ్యూగా చెప్పుకుంటాం. మనం నేర్చుకోవాలి. మార్వాడీలు గుజరాతీల పైన లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది. ఈ సన్నాసులు ఏం చెప్తారంటే రోజు వాళ్ళ లక్ష్మీదేవిని ఒక రకంగా పూజిస్తారు. వాళ్ళు డైలీ పూజ చేయటం వల్ల వాళ్ళకు లక్ష్మీదేవి కటాక్షం ఏముండదు. వాళ్ళ టేబుల్ పైన చూడకండి, వాళ్ళ టేబుల్ కింద చూడండి. ఒక కంప్యూటర్ ఉంటుంది, దాంట్లో స్టాక్ ట్రేడింగ్ నడుస్తుంది. వాడు వ్యాపారం మీద బతకడు, టేబుల్ కింది వ్యాపారంపై బతుకుతాడు వాడు. చాలా మందికి తెలియదు. మార్వాడీలను గుజరాతీలను ఫాలో కండి, వ్యాపారం అంటే వాళ్ళదే. కాదు కాదు, నువ్వు సన్నాసి. నువ్వు వ్యాపారం అంటే కేవలం వ్యాపారమే చేస్తావు, అందుకోసమే ఫెయిల్ అవుతావు, సన్నాసిగా ఉండిపోతావు. వాడు వ్యాపారం అంటే పైన ఒకటి ఉంటుంది వ్యాపారం, టేబుల్ కింద కంప్యూటర్ ఉంటుంది, అక్కడ ట్రేడింగ్ చేస్తుంటాడు. వానికి అది కూడా తెలియదు, సన్నాసే. వాడు టిప్స్ ఇస్తే ట్రేడింగ్ చేస్తాడు. వాళ్ళ కమ్యూనిటీలో ఇట్లా టిప్స్ నడుస్తాయి, దాంతోనే బతుకుతాడు. వాడు ఇక్కడ చేస్తుంటాడా, వాడు ఊళ్ళలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు వాళ్ళ నాయన. వానికి ఏం రాదు, వాడు కూడా పైసా పైసా కూడా పెడతాడు. ఒక షాపు, సరుకు అప్పటిదప్పుడు అమ్ముడుపోదు, ఏం చేయాలి? కింద కంప్యూటరు ట్రేడింగ్ చేస్తుంటాడు, ఊళ్ళలో వడ్డీ వ్యాపారం నడుస్తుంటుంది. అంటే ఈ మూడు కలిస్తే వాడు వ్యాపారం చేసినట్టుగా అనిపిస్తాడు. అది మనం నేర్చుకోవాలి. వ్యాపారంలో వాడికి అప్పటికప్పుడు సక్సెస్ రాదు, ఓ 2-3 సంవత్సరాలు పడుతుంది. దాని గురించి ఎవరు చెప్పారు? టేబుల్ కింది వ్యాపారం చెప్పారు, దొంగ సరుకు చెప్పారు, ట్యాక్స్ ఎగ్గొట్టమని చెప్పాడు, ఊళ్ళలో వాళ్ళు అయ్యే చేసే వడ్డీ వ్యాపారం గురించి చెప్పాడు. కానీ గుజరాతీల దగ్గర, మార్వాడీల దగ్గర మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. మీరు చూడండి, బేగం బజార్లో పోతే కంపు గల్లీలు, సన్న సందులు. వాడికి నీళ్ళు వచ్చి స్నానం చేసి వచ్చి చాట్ల కూర్చుంటాడు, రాత్రి మళ్ళీ 11 గంటలకు ఇంటికి పోతాడు. వాడు బతకంతే, వానికి ఏమో అవసరం లేదు. పైసా పైసా కూడా పడతాడు. జన్మంతా ఆ మురికి గల్లీలలోనే, ఆ షాప్ పైన షటర్ పైన ఉన్న ఇంట్లో సింగిల్ రూమ్లోనే ఉండిపోతాడు. వానికి కోట్లు జమ చేస్తాడు, వాడు పైసా పైసా కూడా పెడతాడు.
మీరు 40 ఏండ్లు వ్యాపారం చేసినాక కూడా అదే షటరు, అదే బిజినెస్, వాడి కొడుకు అదే బిజినెస్, వాడి మనవాడు అదే బిజినెస్. డైవర్సిఫై కాదు. డైవర్సిఫై అయితే ఫెయిల్ అవుతారు. వాడి ఏరియా పరిధి దాటిందంటే వాడు ఫెయిల్ అవుతాడు. వాడు పరిధి దాటాడు. పరిధి ఎక్కడ దాటుతాడు అంటే వాడి గుజరాత్ నుంచి మాల్ తెప్పిస్తాడు ఇక్కడికి, రాజస్థాన్ నుంచి మాల్ తెప్పిస్తాడు తప్ప వాడి పరిధి దాటి వాడు ఎక్కడ ఓడు. వాడు 40 ఏళ్ళ వ్యాపారం ఎత్తుంటే వాడి దగ్గర పోయి మీరు వ్యాపారం తప్ప వాడి వ్యాపారం తప్ప బయట ఏదైనా ఒక చిన్న క్వశ్చన్ వస్తే వాడు నోరులో పెడతాడు. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి వాడు చేసేదల్లా పైసా పైసా కూడా పెట్టడం. ఇదే మనం లోకం అనుకుంటే అందరూ బిజినెస్లో సక్సెస్ అవుతారు. అదే పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. బిజినెస్లో సక్సెస్ అంటే ఆ ప్రోడక్ట్ని మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీ స్కిల్తో అమ్మగలిగితే అప్పుడే దాన్ని రియల్ బిజినెస్ అంటారు. అంటే ప్రోడక్ట్ పై ఆ బిజినెస్ పై ఆధారపడి మీరు ఏమన్నా చేయగలిగితే ఆ ప్రోడక్ట్ ఎట్లుండాలి? బ్లాక్ బస్టర్ ప్రోడక్ట్ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఏముంది? చక్కెర, అన్ని చోట్ల చక్కెర దొరుకుతుంది. బియ్యం అన్ని చోట్ల దొరుకుతుంది. రెడ్ లేబుల్ టీ అందరి దగ్గర ఒకటే ప్రైస్ ఉంటుంది. మళ్ళీ నీ దగ్గర ఇన్నోవేషన్ ఏముంది? కొత్త ప్రోడక్ట్ ఏమైనా ఉందా? లేదు. నీవేమనుకుంటావు? చచ్చినట్టు నా షాప్ దగ్గర వచ్చి వీడు తీసుకుపోతాడని ఒక పిచ్చి నమ్మకం ఉంటుంది. ఆ పిచ్చి నమ్మకం ఫెయిల్ అయినప్పుడు నీ షటర్ బంద్ అవుతుంది. సింపుల్. దీనికి మార్వాడి సూత్రాలు, గుజరాతీ సూత్రాలు ఏమో అవసరం లేదు. నా దగ్గర పంపించండి చెప్తారు. ఏ మార్వాడి, గుజరాతీ నేను చూసిన గుజరాతీ, మార్వాడి, సింధీలు మొత్తం కరడిపోతుంది మా ఫ్యాక్టరీలలో ఓనర్స్. వాడి బుర్ర ఎట్లా పనిచేస్తున్నా నేను బాగా తెలుసు. హాతీ నికల్ గయా దుమ్మటక్ గయా నేను ఈసారి చెప్పిన. ఏందో పెద్ద పైసా వేస్తున్నారు. నేను అన్న ఏం పైసా వేస్తున్నావు అన్న. మేము టైట్గా పెడతాం పర్చేజ్, అది డిపార్ట్మెంట్లో టైట్గా పెడతామన్న. నేను అన్నా నీకు తెలియని చాలా ఉన్నాయి ఆడ. ఏనికి వెళ్ళిపోయింది తోక పట్టుకొని ఎలాడుతున్నాం అంటే మాకన్నా ఎక్కువ తెలుసా? నేను అన్నా మీకు అదే ప్రాబ్లమే అది. నేను ఎండీలాగా చెప్పిన, డైరెక్టర్లాగా చెప్పిన, నేను బాపానాయన చెప్పి నేను మీరు ఏమంటే మార్వాడీలు, సింధీలు మీరు పెద్ద బిజినెస్లో తోపుగాలనుకుంటారు. ఏనికి వెళ్ళిపోయింది తోక పట్టుకొని ఊగులాడుతుంటారు. ఇట్లా అవుతుంది మీ డిపార్ట్మెంట్లో, నీ కంపెనీలో ఏమవుతుందో నీకే తెలియదురా సన్నాసి అంటే వాడు సన్నాసి ఏమని. అంటే ఎవరిని చెప్పాలి, వాడిని మేల్కొల్పాలి. అరే సన్నాసి వాడు అంటాడా? వాడి దగ్గర ఉన్న డబ్బు చూసి ఎవడిని వాడిని సన్నాసి అన్నాడు. నేను ఉద్యోగంగా వాడిని సన్నాసి అన్నాడు. అంత ధైర్యం చేయడు. వాడు ఉద్యోగం నుంచి వీకేస్తాడని భయం మీకు. నేను వాళ్ళకి తప్పు పడతలేను, వాళ్ళ తత్వం అది. అది మనం అడాప్ట్ చేసుకొని బిజినెస్ సక్సెస్ అవుతామని ఏం ఫార్ములా లేదు. సన్నాసులు చేసే పని మనం చేసే అవసరం లేదు. సన్నాసి సక్సెస్ కూడా కావచ్చు. సన్నాసి సక్సెస్ అయిందని సన్నాసి ఫార్ములాస్ మనం యూజ్ చేస్తే మనం సన్నాసులు అవుతాం, కానీ వ్యాపారం బాగుపడదు. నేను చాలా ఫాస్ట్గా వర్క్ చేసేటోళ్ళను, చాలా ఇంటెలిజెంట్ అనే గ్యాంగ్లను ఆఫీసులలో చూసిన నేను. వీళ్ళు చూస్తే ఇమ్రాన్ ఆయన వీళ్ళంతా ఇట్లున్నారు అనుకో, పోయి ఒక్క ఓడి పడితే కోట్ల మొత్తం బయటికి వెళ్తాయి. ఆ ధైర్యం ఉండాలి, ఆ చాకచక్యం ఉండాలి, ఆ నైపుణ్యం ఉండాలి, కొద్దిగా పోకీలు ఉండాలి. మనం చూద్దాం ఏం చేస్తాడు. వ్యాపారం చేయాలంటే సీరియస్నెస్ అవసరం లేదు. పుష్ప కదా, దమ్మ అవసరం లేదు, దిమాగ్ కావాలి. అందరికీ తెలిసిందే, టమాటాలు కూరగాయలు వేస్తే
కింద ఎర్రచందనం పెట్టాలి. ఒకటి చెప్తాడు కదా, టమాటాలు పక్కకు జరిగితే మొత్తం బయట. అందరికీ తెలిసిన సూత్రాలు మనం పాటిస్తే మన సక్సెస్ ఎక్కడ ఉంటుంది? సూత్రం యొక్క సక్సెస్ ఉంటుంది. సూత్రం ఫెయిల్ అయితే మనం ఫెయిల్ అవుతాం. సూత్రాల మీద వ్యాపారాలు చేయొద్దు. మనమే ఒక సూత్రం సృష్టించాలి. సూత్రాల మీద వ్యాపారం చేసేటోడు ఒక కాపీ క్యాట్ అవుతాడు తప్ప ఒక పులి కాలేడు. పులి కావాలంటే సూత్రం మనం సృష్టించాలి. ఆ సూత్రాన్ని పట్టుకొని వ్యాపారం చేయాలి, సక్సెస్ కావాలి. అంతేగాని పులి కావాలంటే కాపీ క్యాట్ పని చేస్తే పులిగా చారలు పడతాయి, కానీ నీవు పులిగా మారవు. నువ్వు పులిగా మారాలంటే నీ దాంట్లో గుణాలు ఉండాలి, పులి గుణాలు ఉండాలి. పిల్లి గుణాలు పెట్టుకొని పులిలాగా వ్యాపారం చేస్తా అంటే చితకన పడి మూతి పంట రాలిపోతాయి. ఇట్లా ఎవరు చెప్పింటారు మీకు వీడియోలల్లో? చూసుకోండి వీడియోలల్లా. తెలంగాణ యాస వీడియోలల్లో. ఏ యాస అయినా ఎవడైనా, ఒరిస్సా వాడైనా, బీహార్ వాడైనా, తమిళనాడు వాడైనా వ్యాపారానికి ఎప్పుడు సందులు, క్రాక్స్, దారులు, అడ్డదారులు, పైనుంచి జంపు చేయడాలు చాలా మార్గాలు ఉంటాయి. రజనీకాంత్ డైలాగ్ లాగా సిగరెట్ చేతిలో పెట్టుకుని నా దారి రహదారి అంటే మొత్తం వచ్చి గుద్ది పారేస్తాయి లారీ. పుష్పాల చెప్పిన డైలాగ్ పనిచేస్తుంది, కానీ వ్యాపారంలో రజనీకాంత్ డైలాగ్ పనిచేయదు. చాలా మంది ఏమంటారు, నా దారి రహదారి అంటారు. రహదారి మీద పోతే పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి, తొక్కి పారేస్తాయి. కొన్ని పాటించాలి, కొన్ని గమనించాలి, కొన్ని పాటించకూడదు, కొన్ని పాటించినట్టు చేసి పాటించద్దు. దట్ ఈస్ వ్యాపారం. రాబోయే వీడియోలో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాపారం రిలేటెడ్ పాయింట్స్ నేర్చుకుందాం, విందాం. అప్పటి వరకు సెలవు.